పెళ్లి అంటేనే భయం వేసే పరిస్థితులు తయారవుతున్నాయి. తాళి కట్టే ముందు కొన్ని వీడియోలు వచ్చినాయి అని చెప్పేసి పెళ్లి కొడుకు పారిపోయిన పరిస్థితులు కూడా చూస్తున్నాము. దీన్ని ఎట్లా అంటారు, ఏందంటారు? ఎట్లా అంటే దీన్ని ఒక రీతిలో చెబుతాను, నేను నన్ను అపార్థం చేసుకోవద్దు. పెళ్ళి అంటే పారిపోయే పరిస్థితి ఏమిటికి వచ్చింది? ఈయన పతిత్తు కాదు, ఆమె పతిత్తు కాదు. ఈ పతిత్తులు ఇద్దరు కలిసి ఏ గుళ్ళో పోయి తమ్మ లేపుతారు. లేపరు కదా, లేపనప్పుడు ఇంక చేసుకుంటే ఎందుకు పారిపోవాలా? ఎందుకు ఎట్టా చేసుకున్నా చస్తావు, చేసుకోపోయినా చస్తావుగా. చేసుకునే చస్తే పీడాపద్దిగా. నెక్స్ట్ సామాన్ అడగట్లే, ఇద్దరు మాసగాళ్ళేగా. ఇప్పుడు ఒకళ్ళనొకళ్ళు మాసం చేసుకుంటారు. పెళ్లి చేసుకున్నాక జీవితం సరిగా ఉంటుందా అంటే ఉండదు. ఎందుకంటే ఇద్దరు మాసగాళ్ళే కాబట్టి. బాయ్ ఫ్రెండ్ ఆ టయానికి పంపించడం ఎట్లా అనుకుంటారు? అదే టయానికి పంపించాలని వాడు చూసి మరి ఎట్ట ఫీల్ అయ్యి ఉండటం. ఎట్ట ఫీల్ అయ్యి అంటే నాలా నువ్వు చేసుకుంటావారా అని వాడు పంపించిండు. నా జీవితం సంఖ నాకు ఇచ్చి నువ్వెట్ట పోతావురా అని చెప్పి వాడి జీవితం సంఖ నాకు ఇచ్చింది. అందుకే వాడు పరిగెత్తింది. పరిగెడుతుంటే వెళ్ళి బతిలు ఆడుతున్నారు కదా, పరుగులు పెడుతున్నారు. ఎట్లా అంటారు ఈ సీన్? బదిలాడినా ఇంకా కాదు అది. ఎట్టయిద్ది ఒకళ్ళు చేసుకున్నా కూడా ఉపయోగం ఉందన్నమాట. వాడికి సావేశారన్న వాడికని కానీ దానికని కానీ. ఇంకొకళ్ళు కూడా పెళ్లి టైంలో ఒక లవర్ ఏం చేస్తారంటే పెళ్లి కుప్పుకోలేదని చెప్పి ఏకంగా పోస్టర్లు అతికిచ్చాడమ్మ ఊరు మొత్తం పిల్లలకి. ఎవరు పిల్ల ఒప్పుకోలేదనా? పిల్ల తల్లిదండ్రులు ఒప్పుకోలేదని చెప్పి పిల్లలు పోస్టర్లు అతికిచ్చాడు. వాడు సాగుకోడు ముహూర్తం పెట్టుకున్నట్టు. ఇంకా చచ్చినా వాడు పోస్టులు ఆడు అతికించుకోలేడుగా, బతుకున్నప్పుడే అతికించుకుంటాడు. ఇప్పుడు ఉన్న వాళ్ళకి మీకు అదే కొంతమందికే మంచి. నేను అంటున్నాను కోపడ కాకరు, కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళకి మా తరం ఉన్న వాళ్ళకి వాళ్ళకి బాగా రాజా బతుకు నడిచింది. కళ్ళ ముందర గానొచ్చినా కూడా ఏందిరా ఈ పని అయ్యా అని అంటే ఇంకొకళ్ళు వచ్చేది వచ్చి నువ్వు పిల్లని చెప్పలేను వాడికి నీకు ఉంచుకొని ఎందుకు రా అని అడుగుతారు అనమాట. దాన్ని ఏదో రీతిగా అంటారులే కానీ నేను చెప్పకూడదు. అట్టని బెదిరించుకుంటూ కొట్టుకుంటూ కూడా చేసిన సంవత్సరాలు బచ్చడు ఉన్నాయి. అనుభవంతో చదువుతున్నా. ఇప్పుడు మీకు అది లేదు, ఇప్పుడు లేదు ఆ ఛాన్స్. నేర్చుకునేటట్టు ఏడన్నారు. చదువుకోరయ్యా అని చెప్పి పంపిస్తే ఏడ నేర్చుకుంటారు? ఇక్కడ ముందుగానే 15 ఏళ్ళు 16 ఏళ్ళు నిండక తల్లికి ఇదైతుంటే వాళ్ళే ముందని నేర్చుకుంటున్నా. అయితే మొన్న ట్రైన్ లోపల ఒక అమ్మాయి మగవాళ్ళని ఎలా చంపాలని చెప్పి బుక్ చదువుతున్నా. అంటే బుక్కులు చదువు కూడా మగవాళ్ళని చంపడానికి ట్రై చేస్తున్నారు. దానికి ఏం చెప్తారు? ఎవరు మరి అందుకే ముందేకెచ్చు మీరేమో అమ్మాయిని ఎట్ట చంపాలన్నా రంపాలతో కోసి అని మీరు కెచ్చేస్తారు. మీకన్నా ముందే వాళ్ళకి ఎచ్చేస్తాను. అందుకని దయచేసి మీరు ఇద్దరు మారితే సమాజం మారుద్ది, బాగుంటుంది కదా పిల్లలు వచ్చి. అందుకని మీరు మారినంతసేపు వాళ్ళు మారలు. కానీ ఎందుకైనా ఒక మాట చెబుతాను, ఇద్దరే చెబుతున్నా. ఇద్దరు పతిత్తులు కాదు కాబట్టి, ఇద్దరు ఏ గుళ్ళో పోయినా తమ్మ ఎత్తారు కాబట్టి దయచేసి ఇద్దరు మారాలా. అబ్బాయి కానీ అమ్మాయి కానీ మారితే ఇద్దరు జీవితాలు బాగుంటాయి. ముందే ఒకళ్ళని మోసం చేసుకొని ముందే పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎవరినో ఒకళ్ళని చంపటం ఖాయం. ఇంకొక మాట కూడా చెప్పాలనుకుంటా, నేను మొన్న తాపిచ్చి చంపించింది భర్తని. అందుకని దయచేసి జీవితంలో అబ్బాయిలకు ఒకటి గుర్తు చేస్తున్నా, పెళ్లి చేసుకున్నా చేసుకోవాలనుకున్నా మీరు తాగాలని. ఇప్పుడు మాకు పెళ్ళి అవుతుందని కొంతమంది పిల్లలు పార్టీ ఇస్తారు ముందే. మీ జీవితాలు ఏ రూపాన్ని పోతాయో తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నా. దీంట్లో అమాయకులు కూడా ఉంటారు కదమ్మా, వాళ్ళకి ఏం చెప్తారు? అమాయకులు అందరూ కలిపే ఒక బర్రె మడుగులో పెడితే అన్ని వరకు పోయి కాదమ్మా, తప్పు చేసిన శిక్ష పడ్డదంటే ఓకే, దాంట్లో అమాయకులు కూడా ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? అమాయకులు అంటే అమాయకుల పరిస్థితి ఏముంది? అదే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నువ్వు అమాయకుడు కావచ్చు, నీకు వచ్చి అమాయకురాలుగా ఉందా? మంచిది కావాలని లేదు కదా. అందుకని నేను చెబుతున్నా జాగ్రత్తగా ఉండాలి. ముందే పార్టీలకు పోవద్దు. నీ సమాసగాడే నా స్నేహితుడులే, నాకు ఎన్నాళ్ళ నుంచి జిగుడి చదువుతున్నా షెడ్డి చదువుతాను కనుక నువ్వు పోయి తాగటానికి పోతే మరి అందుట్లో నువ్వు మరణం అవుతావో ముందు కొత్తవో తెలియదు. ఇప్పుడు అయ్యే నడుతున్నాయి కాబట్టి మీ జీవితాల గురించి మీరే జాగ్రత్త తీసుకోండి. పెళ్ళి అవుతుంది, నాకు అమ్మాయి కుదిరింది, మళ్ళీ అమ్మాయి దొరికినా కూడా సంకలు ఎగరేసుకుంటా బాత్రమంటారే. నాకు అమ్మాయి దొరికిందని కాళ్ళు ఎగరేసుకుంటా. ఆ లోపల నేను లేపుతుడేమో నువ్వే కనిపెట్టుకొని ఉండాలని కోరుకుంటున్నాను. ఫైనల్ గా అబ్బాయిలకి అమ్మాయిలకి ఏం చెబుతున్నానంటే దయచేసి ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకోవటం మానుకోరు. ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకోవటం ఎట్టా మానుకోరు, అది అసంభవం. ఇప్పుడున్న పిల్లలకి అది జరగదు కాబట్టి మీ సాగు ఎట్టనైనా సాగటం ఖాయం. ఇది ఫిక్స్ కాండి. ఉన్న నాలు ఎవరు ఎట్ట వచ్చినట్టు వాళ్ళు బలాదురుగు తిరగండి, ఎవరు ఎట్ట వచ్చినట్టు వాళ్ళు చావండి. మీ సాగు మీరు చావండి. ఎవరు ఎట్టా చేసుకున్నా చేస్తారో చేసుకోపోయినా చేస్తారు కాబట్టి ఇంకెట్లా మీ సాగు మీరు చావండి.